ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. నిజంగానే సంతానలేమి ఒక చాలా ఎక్కువగా కనిపిస్తున్న సమస్య అన్నమాట వాస్తవం కదండి. ఇప్పుడు చాలా ఇంక్రీజ్ అయిందండి. ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు బాగా ఇంక్రీజ్ అయింది. మెయిన్ కారణాలు ఏంటండి? అంటే ఇప్పుడు ఏజ్ బ్రాకెట్ వల్ల కొంత, లేకపోతే లైఫ్ స్టైల్ కండిషన్స్ వల్ల అని చెప్తారా? సో మెయిన్ ఈ రైజ్ ఇన్ ఇన్ఫర్టిలిటీ కారణాలు ఫస్ట్ థింగ్ మెటర్నల్ ఏజ్ అండి. ఏజ్ వైజ్ అంటే ఆడవాళ్ళ ఏజ్. కొంతమందికి కన్సీవ్ అయిన వెంటనే వరుస పెట్టి మిస్క్యారేజ్ అవుతుంటాయండి. దానికి కారణాలు ఏమిటి? సో దాన్ని రికరెంట్ ప్రెగ్నెన్సీ లాసెస్ అంటారు. సో రికరెంట్ ప్రెగ్నెన్సీ లాసెస్ వచ్చి మామూలుగా మనం 3 స్టేజెస్గా డివైడ్ చేస్తాం ప్రెగ్నెన్సీ అనేది. ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే 12 వీక్స్ లోపు, సెకండ్ ట్రైమిస్టర్ అంటే 12 to 28 వీక్స్, ఆ తర్వాత వచ్చేది థర్డ్ ట్రైమిస్టర్. ఎక్కువ మిస్క్యారేజెస్ మనం చూసేది ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే ఫస్ట్ 12 వీక్స్లో. దీనికి మెయిన్ కారణం జెనెటిక్ ప్రాబ్లమ్స్. ఓకే. సో జెనెటిక్ ఏదో మగవాళ్ళలో కానీ ఆడవాళ్ళలో కానీ ఉండవచ్చు. దానివల్ల మిస్క్యారేజ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫస్ట్ అది ఫోర్మోస్ట్ కాజ్. టిపికలీ ఇప్పటి లైఫ్ స్టైల్లో అండి ఫీమేల్ ప్రాబ్లమ్స్ అండ్ మేల్ ప్రాబ్లమ్స్ రెండు చూస్తే ఎవరు ఎక్కువ కనిపిస్తున్నాయి మీకు? ఆల్మోస్ట్ ఈక్వల్ అండ్ అంటే 35%. బట్ మేల్ ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువ అవుతూ ఉన్నాయి ఇప్పుడు కంపేర్డ్ టు ఇంతకు ముందు కంటే కూడా ఇట్స్ ఇంక్రీజింగ్. ఒకసారి మీ దగ్గరకు వచ్చాక టెస్టింగ్కి ఈ ఎగ్ క్వాలిటీని కానీ, స్పర్మ్ క్వాలిటీని కానీ, స్పర్మ్ మొటిలిటీని కానీ పెంచడానికి మనకి హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. కాలం బాగా మారిపోయింది అనడానికి చాలా చాలా ఎగ్జాంపుల్స్ మనకు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు చాలా సరళతరంగా ఉండే విషయాలన్నీ కూడా, సర్వసాధారణంగా మనకు కనిపించే విషయాలు కూడా ఇప్పటి ఆధునిక కాలంలో చాలా క్లిష్టంగా సమస్యలుగా మారాయి. వీటిలో ఏంటంటే ప్రధానంగా సంతానలేమి సమస్య ఒకటి బాగా చూస్తున్నాం. ఇన్ఫర్టిలిటీ ఎందుకు ఇంత పెరుగుతోంది ప్రజల్లో? మరి పరిష్కారాలు ఉన్నప్పటికీ కూడా ఎందువల్ల ఒకప్పుడు చాలా హాయిగా గంపడి పిల్లలు అని చెప్పేవారు అనమాట. 10 మంది పిల్లల్ని కనే వాళ్ళు కూడా ఇప్పుడు ఈ తరంలో అసలు సంతానాన్ని పొందడానికే చాలా అష్టకష్టాలు పడుతున్నారు. ఈ అంశాలపై మాట్లాడడానికి మనతో పాటు ఒక ఎక్స్పర్ట్ ఉన్నారు. ప్రస్తుతం తిరుపతిలో పద్మావతి హాస్పిటల్లో శ్రీ అంకుర ఫర్టిలిటీ సెంటర్ క్లినికల్ డైరెక్టర్గా ఉన్నారు డాక్టర్ జి లత గారు. వారితో మాట్లాడబోతున్నాం ఆల్ అబౌట్ ఇన్ఫర్టిలిటీ అండ్ కారణాలు ఏమిటి, పరిష్కారాలు ఏమిటి. డాక్టర్ లత, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. నిజంగానే సంతానలేమి ఒక చాలా ఎక్కువగా కనిపిస్తున్న సమస్య అన్నమాట వాస్తవం కదండి. ఇప్పుడు చాలా ఇంక్రీజ్ అయిందండి. ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు బాగా ఇంక్రీజ్ అయింది. మెయిన్ కారణాలు ఏంటండి? అంటే ఇప్పుడు ఏజ్ బ్రాకెట్ వల్ల కొంత, లేకపోతే లైఫ్ స్టైల్ కండిషన్స్ వల్ల అని చెప్తారా? సో బేసిక్గా ఇన్ఫర్టిలిటీ అంటే హస్బెండ్ వైఫ్ కలిసి ఉండి ట్రై చేస్తూ కూడా 1 ఇయర్కి కూడా పిల్లలు కానీ కలగకపోతే దాన్ని ఇన్ఫర్టిలిటీ అంటాము. సో మెయిన్ ఈ రైజ్ ఇన్ ఇన్ఫర్టిలిటీ కారణాలు ఫస్ట్ థింగ్ మెటర్నల్ ఏజ్ అండి. ఏజ్ వైజ్ అంటే ఆడవాళ్ళ ఏజ్. ఆల్మోస్ట్ అందరికీ మ్యారేజెస్ కూడా లేట్గానే అవుతున్నాయి. కెరీర్ ఓరియంటెడ్ అవుతున్నారు. సో ఆల్మోస్ట్ 30 ఎబో అయిపోతూ ఉంది. 30 ఎబో ఏంటంటే ఓవేరియన్ రిజర్వ్ అనేది తగ్గిపోతుంది. అంటే ఎగ్ కౌంట్ అనేది ఉంటుంది. ప్రతి ఓవరీలో ఇన్ని ఎగ్స్ మినిమం అని ఉండాలి, అరౌండ్ 5 to 12. లైక్ లెస్ దెన్ 5 అంటే సిగ్నిఫికెంట్, మోర్ దెన్ 12 ఉన్నా కూడా సిగ్నిఫికెంట్. అది గ్రాడ్యువల్గా ఏజ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఎగ్ కౌంట్ అనేది తగ్గిపోతూ క్వాలిటీ వైజ్ కూడా తగ్గిపోతుంది. సో అందువల్ల ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి. ఒకటి మెటర్నల్ ఏజ్. సెకండ్ థింగ్ ఎందుకంటే సెటిల్ అవ్వడానికి లేట్ అవుతుంది, మ్యారేజ్ చేసుకునేదానికి. కానీ పిల్లలు మ్యారేజ్ అయినా కూడా పిల్లలు కండం డిలే చేసుకుంటూ ఉన్నారు. అవునవును. సో అది ఫస్ట్. సెకండ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ లైఫ్ స్టైల్. సో ఇప్పుడు తినే ఫుడ్లో కానీ చేంజెస్ అంతా కూడా లైక్ జంక్ ఫుడ్ ఎక్కువైపోయింది. బాగా ఎక్కువైపోయింది. సో ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఏమో అంత ఎక్కువగా ఏమీ తీసుకోవట్లేదు. లైక్ హోమ్ మేడ్ ఫుడ్ బాగా తగ్గిపోయింది. బయట ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటున్నారు. అలాగే కాకుండా ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్. టైం ఉండట్లేదు ఎవరికి. అట్లీస్ట్ లైక్ 45 minutes to 1 hour అన్నా డైలీ వాకింగ్ అన్నా చేయాల్సి వస్తుంది. లేదు అంటే లైక్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అలాంగ్ విత్ ఇన్ఫర్టిలిటీ, ఒబిసిటీ, బాగా వెయిట్ పెరిగిపోవడం, హార్ట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఎక్కువ అవుతున్నాయి ఈ కాలానికి. కానీ ఇవన్నీ అసలు క్వాలిటీ ఆఫ్ ఎగ్ మీద పెద్ద అంటే చెడు ప్రభావం చూపిస్తాయండి, లేకపోతే క్వాలిటీ ఆఫ్ స్పర్మ్ లేకపోతే స్పర్మ్ మోటిలిటీ అలా తగ్గుతుందంటారా? రెండు. సో ఫీమేల్స్లో అయితే క్వాలిటీ ఆఫ్ ఎగ్ మీద సపోజ్ ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ లేకుండా ఇట్లా వాకింగ్ ఏమీ చేయకుండా అట్లా ఉంటే వెయిట్ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతారు.
వెయిట్ ఎక్కువ అవడం వల్ల ఎగ్ క్వాలిటీ కూడా ఎఫెక్ట్ అవుతుంది అండ్ యాజ్ వెల్ యాజ్ కౌంట్ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. ఏజ్ వల్ల కౌంట్ మీద ప్రభావం చూపిస్తుంది. రైట్ సో కౌంట్ తగ్గే కొద్దీ ఆటోమేటిక్గా క్వాలిటీ తగ్గిపోతూ ఉంటుంది. సో మేల్స్లో కూడా ఇదే ప్రాబ్లం, లైక్ స్మోకింగ్ అండ్ ఆల్సో లైఫ్ స్టైల్ కూడా సరిగ్గా లేకపోవడం వల్ల స్పర్మ్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. స్పర్మ్ క్వాలిటీ కానీ కౌంట్ అండ్ ఈవెన్ మొటిలిటీ పైన కూడా ప్రభావం ఎక్కువ ఉంది. అండ్ ఆల్సో స్ట్రెస్, మెయిన్ ఈ జాబ్ టెన్షన్స్ వీటి వల్ల ఎక్కువ స్ట్రెస్ రిలేటెడ్ ఉంటుంది. దానివల్ల కూడా ప్రాబ్లం బోత్ విత్ ద ఎగ్ యాజ్ వెల్ యాజ్ ద స్పర్మ్. సో ఇక్కడ స్టేజ్ వైజ్ చూద్దాం, అంటే ప్రేక్షకులు అర్థం చేసుకోవడానికి డాక్టర్ గారు. అంటే ఒకటి క్వాలిటీ ఆఫ్ ఎగ్, క్వాలిటీ ఆఫ్ స్పర్మ్, అవి రెండు రిలీజ్ అయ్యి క్వాలిటీలో ఉండి కూడా అవి ఫ్యూజ్ అవ్వకపోవడం అన్నది దాని కండిషన్స్కి కూడా ఏమన్నా ఇలాంటి ఫ్యాక్టర్స్ అఫెక్ట్ చేస్తాయా? ఫర్టిలైజేషన్, మీరు చెప్పేది ఫర్టిలైజేషన్. సో క్వాలిటీ ఆఫ్ ఎగ్ స్పర్మ్ బాగలేకపోతే ఫర్టిలైజేషన్ కూడా సరిగ్గా జరగదు. రెండు బాగుంటే అది జరుగుతుందా? ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, ఛాన్సెస్ బాగుంటాయి. సో ఆ క్వాలిటీ ఎఫెక్ట్ అయితే ఫర్టిలైజేషన్ ఛాన్సెస్ ఉండదు. సో ఎంబ్రియో ఫార్మేషన్ కూడా ఉండదు. కొంతమందికి కన్సీవ్ అయిన వెంటనే వరుస పెట్టి మిస్క్యారేజెస్ అవుతుంటాయండి, దానికి కారణాలు ఏమిటి? సో దాన్ని రికరెంట్ ప్రెగ్నెన్సీ లాసెస్ అంటారు. సో రికరెంట్ ప్రెగ్నెన్సీ లాసెస్ వచ్చి మామూలుగా మనం 3 స్టేజెస్గా డివైడ్ చేస్తాం ప్రెగ్నెన్సీ అనేది. ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే 12 వీక్స్ లోపు, సెకండ్ ట్రైమిస్టర్ అంటే 12 to 28 వీక్స్, ఆ తర్వాత వచ్చేది థర్డ్ ట్రైమిస్టర్. ఎక్కువ మిస్క్యారేజెస్ మనం చూసేది ఫస్ట్ ట్రైమిస్టర్, అంటే ఫస్ట్ 12 వీక్స్లో. దీనికి మెయిన్ కారణం జెనెటిక్ ప్రాబ్లమ్స్. ఓకే. సో జెనెటిక్ ఏదో మగవాళ్ళలో కానీ ఆడవాళ్ళలో కానీ ఉండవచ్చు. దానివల్ల మిస్క్యారేజ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫస్ట్ అది ఫోర్మోస్ట్ కాజ్. సెకండ్, ఫీమేల్స్లో ఎండోక్రైన్ ప్రాబ్లమ్స్ లైక్ షుగర్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఇట్లా ఉన్నా కూడా రావచ్చు. థర్డ్, ఇమ్యూనలాజికల్ ప్రాబ్లమ్స్. ఇమ్యూనలాజికల్ ప్రాబ్లమ్స్ కొన్ని యాంటీ ఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీ సిండ్రోమ్ అని ఇమ్యూనలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా ఇట్లా రికరెంట్గా మిస్క్యారేజెస్ అయ్యే అవకాశాలు ఉంటుంది. సో అలాంటప్పుడు మనం కొన్ని ఇంజెక్షన్స్ అవి స్టార్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే బేసిక్గా ఎంబ్రియోని ఒక ఫారిన్ బాడీగా చూస్తుందేమో. ఫారిన్ బాడీగా చూస్తుంది, అదే ఇమ్యూనలాజికల్ కాజ్ అంటాం. లేదు కొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు, కొన్ని యూట్రైన్ అబ్నార్మాలిటీస్, అంటే మామూలుగా ఉండే షేప్ కంటే కూడా లోపల ఒక అడ్డుగోడలాగా, అంటే సెప్టమ్ అంటాం, సెప్టమ్ ఉండొచ్చు. అట్లా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా లైక్ బైకార్నివేట్, 2 కార్ను లాగా ఉండడం, అట్లా ఉన్న ఇలా మిస్క్యారేజెస్ ఛాన్సెస్ ఉంటాయి. మీరు మేల్స్లో కూడా, మేల్స్లో డిఎఫ్ఐ అంటాం, డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అని. సో అంటే డిఎన్ఏ ఫ్రాగ్మెంటెడ్గా ఎక్కువ ఫ్రాగ్మెంటేషన్ ఉంటే కూడా ఇట్లా మిస్క్యారేజెస్ ఉండొచ్చు. ఓహో, అంటే బేసికలీ మీకు స్పర్మ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది, ఒక ఉమెన్ బాడీలో అయ్యే చేంజెస్కి అంత ఎఫెక్ట్ చూపిస్తుంది అది. మీరు స్పెసిఫికలీ ఇక్కడ రీప్రొడక్టివ్ హెల్త్లో ఇట్స్ అ సూపర్ స్పెషాలిటీ. మీరు ఏం చెప్పాలి దాన్ని, అంటే ఒక 3 year కోర్స్ చేశారా? 3 years అండి, ఎంసీహెచ్ రీప్రొడక్టివ్ మెడిసిన్ అండ్ సర్జరీ 3 year కోర్స్. చాలా, అంటే ఈ ఫీల్డ్ తీసుకోవాలని ఎందుకు అనిపించింది డాక్టర్ లత? సో యాక్చువల్గా ఇనీషియల్గా ఎండి చేసి ఆప్స్ గైనిక్ 7 years వర్క్ చేశాను యాజ్ అన్ ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్. తర్వాత ఈ రైజింగ్ ఇన్ఫర్టిలిటీ ప్లస్ కపుల్స్ స్ట్రెస్ ఇదంతా చూస్తూ, అంటే ఐ వాజ్ వర్కింగ్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్. డెఫినెట్గా ఇన్ఫర్టిలిటీ చేస్తే ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ ద కపుల్స్ అనిపించింది. సో ఐ గోన్ అహెడ్ విత్ ఎంసీహెచ్. యా, అండ్ ఈ మీ ఎక్స్పీరియన్స్లో మోస్ట్ సక్సెస్ఫుల్ కేస్ లేదు, మీరు చాలా మీరే సర్ప్రైజ్ అయిన నేర్చుకున్న కొన్ని కొత్త విషయాలు? యా, చూసింది ఏంటంటే ఒక పేషెంట్ లైక్ షీ హ్యాడ్ ఓన్లీ 1 egg, ఒకే ఒక ఫాలికల్ ఉండింది. సో మరి వస్తుందా లేదా అనేదే కొంచెం డౌట్ఫుల్గా ఉండింది ప్రెగ్నెన్సీ. షీ కన్సీవ్డ్ న్యాచురల్లీ, న్యాచురల్గా. ఏఎంహెచ్ అనే టెస్ట్ చేస్తాం మామూలుగా, ఎగ్ కౌంట్ ఎట్లా ఉంది అనేది చూడడానికి. సో ఆ ఏఎంహెచ్ కూడా చాలా తక్కువ ఉండింది. ఏఎంహెచ్ నార్మల్లీ ఈజ్ బిట్వీన్ 2 to 3.6. సో 1 పైన ఉన్న ప్రాబ్లం ఉండదు, 1 బిలో ఉంటే యూజువల్గా ఐవీఎఫ్కి అట్లా వెళ్ళిపోతూ ఉంటాం. అది 0.01 అట్లా ఉండింది. దే వాజ్ ఓన్లీ 1 ఫాలికల్. షీ కన్సీవ్డ్ న్యాచురల్లీ. ఇంకొకటి మేల్ పేషెంట్కి కూడా అట్లే, ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ వెరీ లెస్, స్పర్మ్ కౌంట్ చాలా తక్కువ ఉండింది. ఆల్మోస్ట్ ఎజు అంటే కౌంట్ ఆల్మోస్ట్ నిల్లాగా, వాళ్ళు కూడా దే కన్సీవ్డ్ న్యాచురల్లీ. చాలా ఆశ్చర్యకరం. అంటే బట్ ఎలాగైతే ఎగ్స్ అన్ని ఒక ఆడపిల్ల పుట్టినప్పుడు ప్రీడిటర్మిన్డ్గా ఇన్ని నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఉన్నాయని మనకు తెలుస్తుందో,
పురుషులకి ఎలా ఏమైనా ఉంటుందండి? అంటే వాళ్ళ స్పర్మ్ ఇలా ఉంటుంది, స్పర్మ్ కౌంట్ ఉంటుంది, ఆర్ ఇట్స్ మోడిఫైబుల్? నో, స్పర్మ్ కౌంట్ యూజువల్గా ఇట్ షుడ్ బి లైక్ మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 15 మిలియన్స్ అట్లా ఉండాలండి. లైక్ ఎనీథింగ్ లెస్ దాన్ దట్ అంటే అదర్ ఫ్యాక్టర్స్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. లైక్ యాజ్ ఐ సెడ్ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ వల్ల, లేదు ఇంకేదైనా ఇన్ఫెక్షన్స్, చిన్న వయసులో మమ్స్ అని వస్తుంది ఇక్కడ వాపులాగా. సో అది మనకు తెలియదు, అప్పుడు మామూలు వైరల్ ఇన్ఫెక్షన్ లాగా వస్తుంది, బట్ ఇట్ ఎఫెక్ట్స్ ద టెస్టిస్ ఆల్సో. సో దానివల్ల కూడా ఇట్లా కౌంట్స్ అవన్నీ తగ్గే అవకాశాలు, లేదు బ్రెయిన్లో రిలేటెడ్ సమ్ ట్యూమర్స్ అట్లా ఏదైనా ఉన్నా, జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉన్నా, ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. టిపికలీ ఇప్పటి లైఫ్ స్టైల్లో అండి ఫీమేల్ ప్రాబ్లమ్స్ అండ్ మేల్ ప్రాబ్లమ్స్ రెండు చూస్తే ఎవరు ఎక్కువ కనిపిస్తున్నాయి మీకు? ఆల్మోస్ట్ ఈక్వల్. అండ్ అంటే 35%, బట్ మేల్ ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువ అవుతూ ఉన్నాయి ఇప్పుడు కంపేర్డ్ టు ఇంతకు ముందు కంటే కూడా. ఇట్స్ ఇంక్రీజింగ్. బట్ ఇన్ ఆల్ ఫేర్నెస్ స్మోకింగ్ గురించి అవగాహన పెరిగి బాగా తగ్గింది కదండి. క్యాజువల్ సోషల్ డ్రింకింగ్ కొంత ఉండొచ్చు, కానీ అలా వరుస పెట్టి తాగేయడం, సిగరెట్లు కాల్చేయడం మనకి ఎక్కువ కనిపించట్లేదు ఎడ్యుకేషన్ లెవెల్స్. స్మోకింగ్ అయితే చాలా వరకు తగ్గింది. బట్ నాట్ ఓన్లీ స్మోకింగ్, అదర్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి కదా. ఈవెన్ డయాబెటీస్ కెన్ ఎఫెక్ట్. ఓహో. స్పర్మ్ క్వాలిటీ వైజ్ కానీ, మొటిలిటీ కౌంట్ అన్నీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. అండ్ ఆల్సో యాజ్ ఐ సెడ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అని చెప్పాను కదా, అది కూడా ఇంక్రీజ్ అవుతుంది. అది ఇంక్రీజ్ అయితే ఫర్టిలైజేషన్ తగ్గిపోతుంది. ఒకసారి మీ దగ్గరకు వచ్చాక టెస్టింగ్కి ఈ ఎగ్ క్వాలిటీని కానీ, స్పర్మ్ క్వాలిటీని కానీ, స్పర్మ్ మొటిలిటీని కానీ పెంచడానికి మనకి మెథడ్స్ ఉంటాయా? మామూలుగా మన దగ్గరికి వస్తే యాజ్ ఏ కపుల్ ట్రీట్ చేస్తాం ఆల్వేస్. ఇట్స్ నాట్ లైక్ ఫీమేల్ ఓన్లీ ఈజ్ ఎట్ ఫాల్ట్ అని కాదు. సో ఇట్స్ ఏ కపుల్స్ డిజార్డర్ అనలేము, ఇట్స్ లైక్ కపుల్స్ ప్రాబ్లం. సో ఇద్దరికి కూడా టెస్ట్ చేస్తాము. ఫీమేల్స్లో మెయిన్ ఎగ్ కౌంట్ కోసం వీ చెక్ ద ఎగ్స్ బై స్కాన్, ఫాలికల్స్ అంటాము. సెకండ్, థర్డ్, ఫోర్త్ డే మధ్యలో వీ కెన్ డూ ఏ వెజైనల్ స్కాన్ అండ్ సే హౌ మెనీ ఫాలికల్స్ ఆర్ దేర్. సో సపోజ్ తక్కువ ఉన్నాయి అనుకోండి, సో వీ కన్ఫర్మ్ ఇట్. ఒక బ్లడ్ టెస్ట్ కూడా చేస్తాం, ఏఎంహెచ్ అనే టెస్ట్. వన్స్ కన్ఫర్మ్ దెన్ వీ స్టార్ట్ ద ట్యాబ్లెట్స్. సో ఆ ట్యాబ్లెట్స్ ఏంటంటే లైక్ 10%లో ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందరిలో ఇంప్రూవ్ అవుతుందని కాదు, ఏజ్ కొంచెం చిన్న ఏజ్ ఉంటే ఛాన్సెస్ ఆర్ మోర్ అది కంపారిటివ్లీ. మేల్స్లో కూడా అలాగే. మేల్స్లో చూస్తాము, ద సెమెన్ అనాలిసిస్ ఇస్ ద బేసిక్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ ఇన్ మేల్స్. చూసి ఒకవేళ లో ఉంది కౌంట్ అట్లా అనుకుంటే వీ స్టార్ట్ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ ఆల్సో సర్టైన్ మెడికల్ హార్మోన్స్ బేస్డ్ ఆన్ దేర్ హార్మోనల్ లెవెల్స్ as well as semen analysis. బిడ్డని కనడానికి ఐడియల్ ఏజ్ ఏమిటి అని ఇప్పుడు తరంలో అడుగుతాయి. బికాజ్ మీరు అన్నట్టుగా లేట్ మ్యారేజెస్ ఎక్కువ అయిపోయాయి కదా డాక్టర్ గారు. Less than 30 is the ideal age for females. అంటే అసలు మొత్తం చాప్టర్ అంతా క్లోజ్ చేయడానికి మీరు చెప్పేది, లేకపోతే ఫస్ట్ చైల్డ్? ఫస్ట్ సెకండ్ ఎనీహౌ ఒక 3 years గ్యాప్ ఇస్తారు కాబట్టి ఒక 32, 33కి. బిలో 35 ఈజ్ సెట్ టు బి నార్మల్ అండ్ ఐడియల్. బికాజ్ 35 దాటాక చాలా కాంప్లికేషన్స్ కూడా వస్తాయి కదండి. 35 తర్వాత ఎగ్ రిజర్వ్ బాగా తగ్గుతుంది. ప్లస్ మరి 40 పైన అయితే నాట్ ఓన్లీ దిస్, ఈవెన్ ఇఫ్ దే కన్సీవ్ మెడికల్ డిజార్డర్స్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటుంది ప్రెగ్నెన్సీలో. హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఇవన్నీ ఇంక్రీజ్ అవుతాయి. మీరు మీ కెరియర్ స్పాన్లో బహుశా చాలా లేట్ ఏజ్లో బై ఇంకా యాక్సిడెంట్ అనండి, కన్సీవ్ అవ్వడం కానీ, మీరు ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్స్లో న్యాచురల్గానే కన్సీవ్ అయిపోవడం అని, మరి వేర్ డస్ ఎ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ కమ్ ఇన్ అండి అట్లాంటి పరిస్థితుల్లో? అంటే లైక్ వెన్ డు వి గో హెడ్ విత్, అంటే ఇప్పుడు న్యాచురల్గా కన్సీవ్ అయ్యారని చెప్పారు కదా, అలాగే స్పర్మ్ మొటిలిటీ కూడా చాలా తక్కువ స్పర్మ్ కౌంట్ ఉండేది, నాట్ మొటిలిటీ. వాళ్ళు ఎలా ఇంప్రూవ్ అయింది వాళ్ళది? న్యాచురల్గా లైక్ ఐ గివెన్ సమ్ యాంటీ ఆక్సిడెంట్స్ టు దెమ్ అండ్ దే కేమ్ విత్ న్యాచురల్ కన్సెప్షన్. యూజువల్గా అంత తక్కువ ఉంటే ఈవెన్ లైక్ యాంటీ ఆక్సిడెంట్స్తో కానీ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. సో దోస్ ఆర్ ఆల్ లైక్ మెడికల్ మిరాకిల్స్ అని చెప్పి. అది అంతే కదా న్యాచురల్లీ. మీకు ఎలా అనిపిస్తుంది అండి వెన్ యూ సీ హ్యాపీ ఫేసెస్? తల్లిదండ్రులు ఎందుకు బిడ్డ కావాలని చాలా మందికి ఉంటుంది, ముఖ్యంగా మన భారతీయ సంస్కృతిలో తల్లిదండ్రులు అవ్వడం ఒక అల్టిమేట్ ఫుల్ఫిల్మెంట్ అని చాలా మంది భావిస్తారు. మామూలుగా ఐవీఎఫ్ కానీ, ఐయుఐస్, న్యాచురల్ అన్నీ చూస్తాం. పాజిటివ్ 2 lines చూడగానే విల్ బి వెరీ హ్యాపీ అండ్ ఎగ్జైటింగ్ ఉంటుంది. ఐవీఎఫ్ కేసెస్ అయితే మార్నింగ్ దే జస్ట్ లైక్ పంపిస్తారు. మార్నింగ్ దే డూ ఏ యూరిన్ టెస్ట్ బిఫోర్ ద బ్లడ్ టెస్ట్ అండ్ సెండ్. సో ఆ 2 lines చూడంగానే ఆ డే లైక్ చాలా హ్యాపీ ఉంటుంది ఆ రోజంతా. టిపికలీ మనకి ఐవీఎఫ్ అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అంతేనండి. దాన్ని టెస్ట్ ట్యూబ్ బేబీ అని కూడా అంటామా? ఒకప్పుడు టెస్ట్ ట్యూబ్ బేబీ అంటే కని విని ఎరుగని విషయం. కానీ మామూలుగా ఒక టెస్ట్ ట్యూబ్ బేబీని తయారు చేయడానికి వాట్ డస్ ఇట్ టేక్ ఫ్రమ్ అ డాక్టర్ అండ్ ఫ్రమ్ ద పేరెంట్స్ అండి? చాలా
స్ట్రెయిన్ అవుతుందా పేరెంట్స్కి, మదర్కి, ఫాదర్కి? యా ష్యూర్. స్ట్రెస్ఫుల్గానే ఉంటుందండి, ఎందుకంటే దే నీడ్ టు కమ్ ఫర్ ఇంజెక్షన్స్ డైలీ. సో ఐవీఎఫ్ ప్లస్ ఇప్పుడు బోత్ ఇక్సీ అండ్ ఐవీఎఫ్ రెండు చేస్తున్నాం. ఇక్సీ అంటే ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్, దట్స్ మోర్ కామన్లీ డన్ ఫర్ మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ. సో ఏంటంటే వాళ్ళు వచ్చి ఇక్కడ సపోజ్ ఇఫ్ దే ఆర్ ఫ్రమ్ అవుట్ సైడ్ దే హ్యావ్ టు స్టే ఇన్ అవర్ ప్లేస్ ఫర్ ఆల్మోస్ట్ 15 days. డైలీ వచ్చి ఇంజెక్షన్స్ వేసుకోవాలి, 2-3 టైప్స్ ఉంటాయి. సో వేసుకొని తర్వాత లైక్ అనస్థీషియా ఇచ్చి ఎగ్స్ తీస్తాము. తీసిన తర్వాత ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఉంటుంది, ఎంబ్రియోస్ ఫామ్ అయ్యాయా లేదా. సో ఇట్స్ బోత్ స్ట్రెస్ఫుల్ టు ద పేషెంట్ యాజ్ వెల్ యాజ్ ద డాక్టర్, కపుల్ యాజ్ వెల్ యాజ్ ద డాక్టర్ ఆల్సో. సో ఒక్కొక్క స్టేజ్లో కొన్నిసార్లు ఎగ్ రాదు, కొన్నిసార్లు ఎగ్ వచ్చినా కూడా ఫర్టిలైజ్ కాకుండా ఎంబ్రియో రాకుండా ఉండొచ్చు. సో ఎంబ్రియో వచ్చి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కూడా సమ్ టైమ్స్ ప్రెగ్నెన్సీ చెప్పలేం, లైక్ ద బ్లడ్ టెస్ట్ మే బీ నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఉండి కూడా మిస్క్యారేజెస్ అవ్వడం, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ రావడం, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సో డెఫినెట్లీ ఇట్ ఈస్ స్ట్రెస్ఫుల్ ఫర్ ద కపుల్ యాజ్ వెల్ యాజ్ ద డాక్టర్, ట్రీటింగ్ డాక్టర్. ఎన్ని అవాంతరాలు, సవాళ్ళు వస్తే కూడా అవన్నీ దాటుకుంటూ అయినా కూడా ఐవీఎఫ్ సక్సెస్ఫుల్ అయ్యి బిడ్డని కన్న పరిస్థితులు చాలా ఉన్నాయంటే నిజంగా మెడికల్ మిరకల్సే ఇవన్నీ. ఇది పేషెంట్ టు పేషెంట్ వేరీ అవుతుందండి వాళ్ళ. ఇట్స్ లైక్ పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ కూడా, ఇట్స్ లైక్ పర్సనలైజ్డ్. ఒక పేషెంట్ డోసెస్ ఇంకో పేషెంట్కి ఉండదు, ఇట్ డిపెండ్స్ వాళ్ళ ఏజ్ కానీ, లేదు వాళ్ళ బిఎంఐ అంటే వాళ్ళ బాడీ మాస్ ఇండెక్స్ కానీ, ఇంకా రకరకాల ఫ్యాక్టర్స్, హార్మోన్స్ అన్నిటిపైన డిపెండ్ అవుతుంది. డోసెస్ కానీ, టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ అంతా డిఫరెంట్ ఉంటుంది. అందరికీ ఒకటే ఐవీఎఫ్ అనేది ఉండదు, ద డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఇన్ ఇన్ఫర్టిలిటీ. అఫ్ కోర్స్ డీటెయిల్డ్గా కపుల్ మీ దగ్గరకు వచ్చినప్పటి నుంచి ఏం టెస్ట్లు చేస్తారో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. కానీ డాక్టర్ లత, మామూలుగా చాలామంది ఇప్పుడు ఇంకా దిగులు పడిపోతున్నారు, బిడ్డల్ని కనలేకపోతున్నాం అని చెప్పి. దానికి మూలాలు దాదాపు టీనేజ్లోనే మన కాన్స్టిట్యూషను, మన హెల్త్, క్వాలిటీ ఆఫ్ హెల్త్ డిటర్మిన్ అయిపోతుందని చెప్తారు. కాబట్టి మీరేం చెప్తారు యాజ్ అ డాక్టర్? హౌ డూ యూ ప్లాన్ టు బికమ్ అ పేరెంట్ రైట్ ఫ్రమ్ యువర్ టీన్స్ బై కీపింగ్ యువర్ బాడీ హెల్దీ? యా, టీనేజ్లో ఏంటంటే ఇప్పుడు మరీ ఎడ్యుకేషన్ స్ట్రెస్ ఎక్కువైపోయిందండి. సో కంటిన్యూస్లీ బుక్స్ ముందు కూర్చోవడము అదొకటి. ఇంకోటి, దే విల్ నాట్ హ్యావ్ ఎనీ ఎక్సర్సైజ్. అట్లీస్ట్ దే షుడ్ హ్యావ్ సమ్ యాక్టివ్ లైఫ్. స్పోర్ట్స్ ఉండాలి, లైక్ స్కూల్లో కానీ కాలేజ్లో కానీ ఒక 1 hour per day స్పోర్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అట్లీస్ట్ ఆ కాలేజ్ వాళ్ళన్నా ఒక 1 hour ఐ థింక్ దే షుడ్ డెడికేట్ ఫర్ స్పోర్ట్స్. అవును, స్కూల్స్లో అయితే కొన్ని స్కూల్స్లో బాగానే ఉంటుంది, దే హ్యావ్ స్పోర్ట్స్ అండ్ ఆల్. బట్ కాలేజ్కి వచ్చేటప్పటికి నో స్పోర్ట్స్, లిటరలీ నిల్. సో అది ఒకటి చూసుకోవాలి, స్పోర్ట్స్ లైఫ్ స్టైల్. సెకండ్ థింగ్ ఈజ్ జంక్ ఫుడ్స్. సో ఇప్పుడు మరీ ఆన్లైన్ యాప్స్ వచ్చేసాయి కదా, ఫుడ్ యాప్స్. సో విపరీతంగా లైక్ ఆర్డర్ పెట్టాలి, నో కంట్రోల్. బయట వెళ్ళేది లేదు, అంటే ఇంతకుముందు అవి లేవు కాబట్టి ఖచ్చితంగా హోమ్ ఫుడ్ ఎప్పుడో వీక్లీ వన్స్ కావాలంటే బయటకు వెళ్ళి తీసుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ ఎవ్రీడే అవుట్ సైడ్ ఫుడ్స్. అవును, వారానికి అది 2-3 సార్లు తినేస్తారు అందరూ, రోజు కూడా తినేస్తారు పిల్లలైతే. సో దానివల్ల బాగా వెయిట్ పెరిగిపోతున్నారు. కూర్చొని ఒకటే ఎడ్యుకేషన్ వితౌట్ ఎనీ ఎక్సర్సైజ్, సెకండ్ థింగ్ ఈజ్ ఫుడ్. ఈ రెండిటి వల్ల వెయిట్ పెరిగిపోయి అండ్ పీసీఓఎస్ ప్రాబ్లం చాలా ఇంక్రీజ్ అయిపోయింది, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్, ఒబిసిటీ వల్ల వస్తుంది. సో ఆ లైఫ్ స్టైల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు ప్రివెంట్ దిస్ పీసీఓ, మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్, పీసీఓ. సో దట్ కంటిన్యూస్. ఒకరోజు బిడ్డని కనేశారు లేకపోతే ప్రెగ్నెంట్ అయిపోయారు అన్నట్టు కాదు. ఇప్పుడు దాదాపు ఇన్ని సవాళ్ళు, ఇంత ఇంటర్వెన్షన్ ఉంది, ఇంటర్ఫియరెన్స్ ఉంది ఫ్రమ్ ఆల్ నెగిటివ్ ఫ్యాక్టర్స్ లైక్ జంక్ ఫుడ్, స్ట్రెస్, లైఫ్ స్టైల్ డిజార్డర్స్, ఇంకా చాలా ఉన్నాయి కూడా. సో మొత్తానికైతే మీ దగ్గరకు వస్తే మాత్రం ఐ హర్డ్ సక్సెస్ రేట్ చాలా బాగుంటుందని. బాగానే ఉంటుందండి, అంటే యూజువల్గా అయితే వీ డోంట్ గివ్ వెరీ హై సక్సెస్ రేట్స్, బట్ వీ టెల్ అండ్ ఆన్ ఎన్ యావరేజ్, అంటే త్రూ అవుట్ వరల్డ్ ఎలా ఉంది సక్సెస్ రేట్స్ అట్లా చెప్తాము. మన దాంట్లో ఇట్లా ఉంటుంది అని వీ జస్ట్ గివ్ దెమ్ సక్సెస్ రేట్. అండ్ దెన్ ఒక చిన్న ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కొన్ని ఫుడ్స్ తింటే ప్రెగ్నెన్సీ అది అబార్ట్ అయిపోతుందని చెప్పి ఒక నమ్మకం ఉంటుంది. బొప్పాయి పండు, ఇవన్నీ సైంటిఫిక్ అండి? లేదండి, అవన్నీ సైంటిఫిక్ కాదు. వీ డోంట్ అడ్వైజ్. అడుగుతారు అందరూ, లైక్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కూడా ఏ రకమైన ఫుడ్స్ తీసుకోవాలి, తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఎలా తీసుకోవాలి. సో వీ జస్ట్ టెల్ దెమ్ అన్నీ హెల్దీ ఫుడ్ తీసుకోండి, ఆల్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ కెన్ బి టేకెన్. ఇంకా వాళ్ళు ఇఫ్ దే ఇన్సిస్ట్, మేబీ వాళ్ళ పెద్దవాళ్ళు చెప్పినట్టు దే ఫాలో సమ్ టైమ్స్ వాట్ ఎవర్ వి సే. అవును,
ఎంత చెప్పినా సైంటిఫిక్ బేసిస్ లేదని చెప్పి, ఎలా అయితే జలుబు చేస్తే ఐస్ క్రీమ్ తినేస్తారో తినరు, అంటే బేసికలీ తినడం మానేశారు ఇప్పుడు. అలాగే మనకి సైంటిఫిక్ బేసిస్ లేదు అయినా అని చెప్పినా కూడా జాగ్రత్తలు మాత్రం అందరూ పాటిస్తారు. వేడి చేసే పదార్థాలు వద్దు, నువ్వులు తినద్దు, ఇంకేదో ఇలావన్నీ చెప్తారు కదా, అవన్నీ జాగ్రత్త పడతారు. మొత్తానికి చాలా ఫ్యాసినేటింగ్ ఫీల్డ్ అండి ఇది. దేవుడు మనుషుల్ని చేస్తే ఇక్కడ మనుషులు ఇంకా బుజ్జి మనుషుల్ని చేసే ఒక యజ్ఞంలో బిజీగా ఉన్నారు మీరు. సో ఐ హోప్ దట్ నెక్స్ట్ ఎపిసోడ్లో మేము డీటెయిల్డ్ ప్రాసెస్, అసలు మనకి అంకుర ఫర్టిలిటీ సెంటర్కి వచ్చినప్పుడు మీరు ఎలా ఇన్వెస్టిగేట్ చేస్తారు, వాళ్ళ హెల్త్ ఎలా ఉందని చెప్పి, ఎక్కడి నుంచి మొదలుపెట్టి మీరు అన్నారు కదా ఐవీఎఫ్ దాకా రాకుండా కూడా ఫస్ట్ ఫండమెంటల్ ఇష్యూస్ అన్నీ బాగున్నాయి, ఏదో కుదురుకోవట్లేదు అని అనిపిస్తే మీరు కొన్ని మెజర్స్ ఇస్తా అని చెప్పారు. అన్నీ తెలుసుకోవడానికి మేము వెయిట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ జీలత గారు. థ్యాంక్ యూ.